Today we are going to deal with the interview skill. So let me first discuss what is an interview. అసలుకి ఇంటర్వ్యూ అంటే ఏమిటి అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో an interview, it's a formal meeting where one or two persons ask the candidates several questions. Interview and it is a formal meeting. It's a formal meeting. ఇది ఒక ఫార్మల్గా ఏర్పాటు చేసుకున్న ఒక మీటింగ్ లాంటిది అంతే. ఏం జరుగుతుంది? వేర్ వన్ ఆర్ మోర్ పర్సన్స్ ఆస్ ఎ క్యాండిడేట్ సెవరల్ క్వశ్చన్స్. ఇంటర్వ్యూలో ఒకరు లేకపోతే అంతకంత ఎక్కువ మంది క్యాండిడేట్కి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు అడుగుతుంటారు. దట్స్ ఎన్ ఇంటర్వ్యూ. దిస్ ఈజ్ ఎ ఫార్మల్ మీటింగ్. ఆ మీటింగ్ ఏం జరుగుతుందంటే వేర్ వన్ ఆర్ మోర్ పర్సన్స్ ఆస్ ఎ క్యాండిడేట్ సెవరల్ క్వశ్చన్స్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ? అసలుకి ఇంటర్వ్యూ యొక్క పర్పస్ ఏమిటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇంటర్వ్యూ? సో ద పర్పస్ ఈజ్ to find out whether the candidate is suitable for a job or a seat in an education institution. ఒక క్యాండిడేట్ అనేవాడు whether the candidate is suitable for the job, ఈ జాబ్కి వాడు సూటబుల్ అవుతాడా కాదా ఒకటి. లేనట్టుగా ఏదో ఒక సీట్ కావాలనుకోండి, ఆ సీట్కి సంబంధించి వాడు సరైనటువంటి ఆ ఇన్స్టిట్యూషన్లో లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో వాడికి ఆ సీటు సరైనదే కాదా అని తెలుసుకోవడానికి గాను ఇంటర్వ్యూ చేస్తారు. అంటే ఇఫ్ యూ సా అన్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ద న్యూస్ పేపర్, యూ అప్లైడ్ ఫర్ ద పోస్ట్, దెన్ యూ హ్యావ్ టు ఫేస్ అన్ ఇంటర్వ్యూ. మీరు ఏదో న్యూస్ పేపర్లో ఒక రకమైనటువంటి యాడ్ చూస్తారు, దానికి అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాతను మీరు ఇంటర్వ్యూ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకు ఇంటర్వ్యూ చేస్తారంటే మీరు ఏ ఉద్యోగం కోసం అయితే వెళ్తున్నారో ఆ ఉద్యోగానికి మీరు సూటబుల్ అవునా కాదా అది తెలుసుకోవడానికి గాను ఇంటర్వ్యూ చేస్తారు. లేదంటే ఒక మంచి రెప్యూటెడ్ ఒక ఇన్స్టిట్యూషన్కి సీట్ కావాలా, ఆ కాలేజీలో చాలామంది పోటీ పడుతూ ఉంటారు, అక్కడ నీకు సీట్ కావాలంటే అక్కడ చదవడానికి నువ్వు షూట్ అవుతావా లేదండి, వాళ్ళు ఏం చేస్తారంటే నీకు ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ అంటే ఏం చెప్తాను, ఇంటర్వ్యూలో ఇది ఒక ఫార్మల్ మీటింగ్. అది అక్కడ ఒకటి లేదా అంతకంత ఎక్కువ మంది అక్కడ మిమ్మల్ని అంటే క్యాండిడేట్కి సెవరల్ క్వశ్చన్స్ అడుగుతారు. యూ హ్యావ్ టు ఆన్సర్ దెమ్. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇంటర్వ్యూ. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. హేమలత క్లాస్లో ఉన్నాను, చెప్పు వేగంగా. బీకామ్ కాబట్టి మీరు జాయిన్ అవ్వడం కింద అవ్వదు, బిఏలో జాయిన్ అవ్వాలి. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఇంటర్వ్యూ స్కిల్స్. ఇవి ఇంటర్వ్యూ స్కిల్స్ సంబంధించి మీకేం చెప్పాను ఇప్పుడు? ఓవరాల్గా డెఫినేషన్ చెప్పాను. an interview is a formal meeting. ఎప్పుడైనా సరే when he asks a question regarding interview skills, you have to write down the purpose, otherwise called what is meant by interview skill. Interview is a formal meeting where one or more persons ask some questions to the candidate. The purpose of interview is to find out whether the candidate is suitable for the job or a seat in an education institution. So ఎలా ఉంటుందంటే ద క్యాండిడేట్ ఫస్ట్ సెండ్స్ అన్ అప్లికేషన్ అండ్ కరిక్యులం విటా, దట్స్ మీన్స్ రెజ్యూమ్ టు బి కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ. ఎవరికైతే ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారో అంటే మీరు జాబ్కి ఎప్పుడైతే మీరు అప్లై చేసుకున్నారో మీరేం ఫస్ట్ యూ హ్యావ్ టు సెండ్ అన్ అప్లికేషన్. ఐ మీన్ ఒక సివి, కరిక్యులం విటా, రెజ్యూమ్ అనేది మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. యు ఆర్ కాల్డ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. సో an interview normally is the final stage in the selection process. అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ స్టేజ్ ఇది. అంటే సెలక్షన్లో నీకు ఉద్యోగం రావాలన్నా, ఒక ఇంటర్వ్యూ ఏదైనా సీట్ రావాలన్నా ఫైనల్ ఏమిటంటే ఇంటర్వ్యూ. అది అయిపోయినట్టుగైతే అన్ని పనులు అయిపోయినట్టుగా లెక్క. దిస్ ఇస్ ద ఫైనల్ స్టేజ్. ఇజ్ ఇట్? an interview is normally is the final stage in the selection process. ఇవి అంటే మీకు జనరల్గా ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ మీకు చెప్పేసాను. ఇప్పుడు ఏం చెప్పాలి మనము? ఇంటర్వ్యూ స్కిల్స్ కోసం మాట్లాడాలి. సో హౌ టు ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూ. అసలుకి ఇంటర్వ్యూకి మనము ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇజ్ ఇట్? ప్రిపేర్ వెల్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. ఇట్ హెల్ప్స్ యూ టు ఫేస్ అ ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ విత్ కాన్ఫిడెన్స్. ప్రిపేరింగ్ వెల్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ కోసం నువ్వు బాగా ప్రిపేర్ అవ్వాలి.
అలా ప్రిపేర్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇట్ హెల్ప్స్ టు ఫేస్ ద ప్యానల్ ఎక్స్పర్ట్స్ విత్ కాన్ఫిడెన్స్. అక్కడ ఎవరైతే ప్యానల్లో ఉంటారో, ఎవరైతే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తుంటారో, దట్ ఈస్ కాల్డ్ ప్యానల్ బోర్డ్ అంటారు. ఆ ప్యానల్ బోర్డులో ఉన్నటువంటి వ్యక్తులతో నువ్వు చక్కగా కాన్ఫిడెంట్గా నువ్వు సమాధానం చెప్పగలవు. ఇప్పుడు ఇఫ్ యూ ప్రిపేర్ వెల్ ఫర్ ఇంటర్వ్యూ, ఇంటర్వ్యూకి నువ్వు బాగా కానీ ప్రిపేర్ అయినట్టుగైతే ఇట్ హెల్ప్స్ యూ టు ఫేస్ ద ఇంటర్వ్యూ, అదర్వైజ్ ఫేస్ ది ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ విత్ కాన్ఫిడెన్స్. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ హౌ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలని ఇప్పుడు మీకు కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఓకేనా? రైట్. మీరు ముందుకి వెళ్ళాలనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. First of all, brush up on the subject. Brush up on the subject. ఎందుకు టైప్ చేస్తానంటే మీకు ఇది ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా మీ స్టడీ మెటీరియల్ అక్కడ సేవ్ అయి ఉంటుంది, మీరు చూసుకోండి. ఓకేనా? బ్రష్ అప్ ఆన్ ది సబ్జెక్ట్. బ్రష్ అప్ ఆన్ ది సబ్జెక్ట్. సబ్జెక్ట్ పై మీ బ్రష్ అప్ అవడం అంటే టూత్ బ్రష్ తీసుకోవడం కాదు. దానికి ఏంటంటే బాగా ప్రిపేర్ అవ్వడం. అన్ని కోణాల నుంచి ఏ సబ్జెక్ట్ గురించి అయితే వాడు అడుగుతాడో, ఏ జాబ్ కోసం మీరు ప్రిపేర్ అయి ఉంటారో దానికి సంబంధించి సబ్జెక్ట్ని బాగా నూరు పోసేయాలి. ఆర్ ద ఏరియా రిలేటెడ్ టు ద ఇంటర్వ్యూ and update yourself on recent developments. Rest of the subject or the area related to the interview and update yourself on the recent development. Ante, for example, you applied for a post of a medical representative. మీరు ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ పోస్ట్ కోసం మీరు ఇంటర్వ్యూ అప్లై చేసుకున్నారు. దానిపై మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారు. వెళ్ళేటప్పుడు దానికి సంబంధించిన ఏవైతే రిలేటెడ్గా ఉన్నాయో ఆ సబ్జెక్ట్ పై ఆ మెడికల్ రిప్రజెంటేటివ్ కావాల్సినటువంటి క్వాలిటీస్ కావచ్చు, ఇంకేమైనా రీసెంట్ డెవలప్మెంట్స్ అవ్వచ్చు, వాటిపై మీరు బాగా బ్రష్అప్ చేసుకోవాలి. అంటే బాగా అవగాహనని కల్పించుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు వాడు ఏ సబ్జెక్ట్ గురించి అయితే ఫోకస్ చేస్తున్నాడో ఆ సబ్జెక్ట్ సంబంధించి యూ జస్ట్ బ్రష్ అప్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద ఏరియా రిలేటెడ్ టు ద ఇంటర్వ్యూ అండ్ అప్డేట్ అవుతుండాలి యువర్ సెల్ఫ్ ఆన్ ద రీసెంట్ డెవలప్మెంట్. దానికి సంబంధించి రీసెంట్గా ఏమైనా డెవలప్మెంట్స్ ఉంటే దాన్ని మీరు అప్డేట్ అయిపోవాలి. దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్. అంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇలా బాగా ప్రిపేర్ అవ్వడం వల్ల ఇట్ హెల్ప్స్ టు ఫేస్ ద ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ విత్ కాన్ఫిడెన్స్. దట్స్ వై you have to brush up the subject and relate to the interview and update yourself on the recent development. And a second point, maybe this is first point. Okay, na? Second point, prepare answers to some general questions. This is very important. Prepare answers to some general questions you think the interviewers will ask. Okay? Prepare answers to some general questions you think the interviewers asked. అంటే కొన్నిసార్లు ఇంటర్వ్యూయర్ will ask. కొన్ని సందర్భాల్లో మనకి ముందే తెలిసిపోద్ది ఇవి ఖచ్చితంగా అడుగుతారు, ఈ రకమైన ప్రశ్నలు అడుగుతారు అన్నటువంటి మనం ఒక జనరల్గా థింక్ చేస్తుంటాం. కాబట్టి అలా పలానా అడగొచ్చు. రెగ్యులర్గా ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఏ క్వశ్చన్ అడుగుతున్నారు అంటే మీరు ముందుగా ఎవరికో అడిగి ఉంటే వాళ్ళు చెప్తారు రెగ్యులర్గా ఇగో ఈ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఈ రకమైనటువంటి ప్రశ్నలు మనకి అడుగుతుంటారు, కాబట్టి అది మనం ఖచ్చితంగా మనం ముందు నేర్చుకోవాలని చెప్తారు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ముందు వెళ్ళి ఉంటే. అందువల్ల ఏం చేయాలంటే అలా
ఏవైనా జనరల్గా అవి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అవే అడుగుతారనుకున్నప్పుడు యూ హ్యావ్ టు ఏమంటారు దాన్ని ప్రిపేర్ ఆన్సర్స్ టు సమ్ జనరల్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ మీరు ముందుగానే తయారు చేసుకోవాలి. మీకు కావాలంటే సమ్ ఎగ్జాంపుల్స్ కూడా మీకు కావాలని అడిగితే మీకు ఇవ్వగలుగుతాను. అర్థమవుతుంది కదా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ రకమైన ప్రశ్నలు మీకు అడగొచ్చు అంటే మేబీ ఈ రకమైన ప్రశ్నలు అడగవచ్చు అని మీరు అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా ఏమడుగుతారంటే టెల్ us లిటిల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతారు. టెల్ us లిటిల్ అబౌట్ యువర్ సెల్ఫ్. టెల్ us లిటిల్ అబౌట్ యువర్ సెల్ఫ్. టెల్ us లిటిల్ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ గురించి ఏమైనా ఉంటే కాస్త చెప్పు అంటాడు. నీ గురించి నువ్వు చెప్పు అని అంటాడు. దిస్ ఇస్ జనరల్ క్వశ్చన్. ఇలాంటివి ఏవైనా ఉంటే మనం ప్రిపేర్ అవ్వచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, టెల్ us లిటిల్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇలా కాకుండా మరొక ప్రశ్న కూడా అడుగుతుండే ఫ్రీక్వెంట్గా, వాట్ యు వాంట్ టు బీ విత్ మీ, వై డూ యూ వాంట్ టు బీ విత్ మీ, వై డూ యూ వాంట్ టు బీ విత్ మీ, వై డూ యూ వాంట్ టు బీ విత్ మీ, అదర్వైజ్ కాల్ విత్ us. అసలుకి నీకు ఇదే మాతోనే ఎందుకు ఉండాలనుకుంటున్నావు, ఐ మీన్ మా దగ్గర ఎందుకు చేయాలనుకుంటున్నావు, ఇక్కడే ఎందుకు పని చేయాలనుకుంటున్నావు, వై డూ యూ వాంట్ టు బీ విత్ us, నువ్వు మాతో ఎందుకు నువ్వు ఇక్కడ ఉండాలనుకుంటున్నావు, ఐ మీన్ మా కంపెనీలో ఎందుకు ఉద్యోగం చేయాలనుకుంటున్నావు. ఇలా క్వశ్చన్స్ అడగచ్చు. ఇంకా కావాలనుకో చూడండి, కుడ్ యూ టెల్ us వై యూ వాంట్ టు చేంజ్ యువర్ జాబ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో పని చేస్తున్నారు, వెంటనే ఇక్కడ అదో నోటిఫికేషన్ వచ్చింది, వెంటనే ఆ ఉద్యోగం మానేసి ఇక్కడికి వచ్చేసారు అనుకోండి, మీరు రెజ్యూమ్లో రాసి ఉంటారు ఏమని, నేను పలానా దగ్గర చదువుకోండి, ఇలా చేశాను అలా చేశాను అని చెప్తుంటారు కదా ఎక్స్పీరియన్స్ అంతా. అది చూస్తాడు, వెంటనే అడుగుతాడు నీకు, కుడ్ యూ టెల్ మీ వై యూ వాంట్ టు చేంజ్ యువర్ జాబ్. ఆ జాబ్ వదిలేసి ఒకడ ఎందుకు ఆ జాబ్ వదిలేసి దీనిలోకి వచ్చావు అది అడగొచ్చు. వస్తానా? కుడ్ యూ టెల్ మీ, కుడ్ యూ టెల్ మీ, ఆర్ ఇక్కడ మామూలుగా అయితే కుడ్ యూ టెల్ us why you want to change your job. Could you tell us why you want to change your job? అసలుకి నువ్వు ఎందుకు ఉద్యోగాన్ని చేంజ్ చేయాలనుకుంటున్నావు, ఏమని చెప్పగలవా? ఇంకా అడుగుతుంటారు, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, వాట్ ఆర్ యువర్ and what are our strengths and weaknesses, what are our strengths and weaknesses, ఇది క్వశ్చన్. ఇలా కూడా అడగొచ్చు వాడు, ఈ ప్రశ్న కూడా అడుగుతాడు. tell us a little about yourself, what do you want to be with us, could you tell us why you want to change your job, what are your strengths, what are your strengths and your weaknesses, what are our strengths and weaknesses. Would you be willing to travel, would you be willing to travel, would you be willing to travel. మీరు మాతోని ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా, ప్రయాణం చేయడం అంటే మాతో పని చేయడానికి ఇష్టంగా ఉన్నారా, would you be willing to travel, రెడీగా ఉన్నారా, క్వశ్చన్ మార్క్. how do you expect to contribute to the field or institution, how do you expect to contribute, Jansi apu contribute to the field, otherwise called institution. ఈ యొక్క ఫీల్డ్కి, ఈ యొక్క ఇన్స్టిట్యూషన్కి మీరు ఏ విధంగా కంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను, ఏ విధంగా సేవ చేయాలనుకుంటున్నాను. సో దీస్ ఆర్ ది ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ వైల్ ఫేసింగ్ ఇన్ ఇంటర్వ్యూ. అందుకే మీకు ఇప్పుడు ఒక మాట చెప్పాను, ప్రిపేర్ ఆన్సర్స్ టు సమ్ జనరల్ క్వశ్చన్స్ యూ థింక్ ద ఇంటర్వ్యూ విల్ ఆస్క్. ఇంటర్వ్యూ ఎప్పుడైనా సరే మనకి చేస్తున్నప్పుడు జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, నీ గురించి నీకు చెప్పమంటారు, అసలు మీరు మా దగ్గర ఎందుకు పనిచేయాలనుకుంటున్నారు అడుగుతాడు,
నేను అడిగితే నువ్వు ఆ జాబ్ చేసావు కదా, అది ఎందుకు వదిలేసావు అని అడుగుతారు. నీ యొక్క స్ట్రెంగ్స్ ఏమిటి, నీ యొక్క వీక్నెస్ ఏమిటి అని అడుగుతారు. మాతో నువ్వు జాబ్ చేయగలవా అని అడుగుతారు. ఒకవేళ వాళ్ళకి కానీ ఇష్టమని అడిగితే మరొక క్వశ్చన్ కూడా అడుగుతారు. ఏమిటంటే ఈ యొక్క ఇన్స్టిట్యూషన్కి, ఈ రంగంలోకి ఇక్కడ నీకు జాబ్ వచ్చిన తర్వాత నీవు ఏ విధంగా పనిచేయగలవు, నీ యొక్క కంట్రిబ్యూషన్ ఏమిటి అని అడుగుతారు. ఇవి క్వశ్చన్స్. అంటే ఇలాగా ఉన్నటువంటి ఈ ఫ్రీక్వెంట్గా అడిగినటువంటి ఈ ప్రశ్నలన్నింటికి కూడాను మీరేం చేయాలంటే సమాధానాన్ని ముందుగా ఒక దగ్గర రాసుకొని పెట్టుకుండాలి. అందువల్ల పెట్టుకొని ఉన్నారనుకోండి, వెంటనే అడిగిన వెంటనే పటాపట్ చెప్పడానికి ఒక అవకాశం ఉంటుందన్నమాట. ఝాన్సీ లెఫ్ట్ అయిపోయింది, అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? లేదా ఇప్పుడు అడుగుతారు ముందు పెట్టి ఊహించుకుండలేదు అనుకోండి, అప్పటికప్పుడు మీరు దానికి ఆన్సర్ చేయాలంటే కొద్దిగా కష్టం అవుతుంది. కాబట్టి ప్రిపేర్ ఆన్సర్ టు దీస్ ఆర్ ద సమ్ శాంపుల్ క్వశ్చన్స్ విచ్ ద ఇంటర్వ్యూస్ విల్ ఆస్క్. అవి అడుగుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మనం మాట్లాడాలంటే arrange papers, certificates that you may be asked to produce neatly in a newspaper, neatly in a folder. వాడు ఏం చేస్తారంటే నీకు సంబంధించినటువంటి పేపర్స్ అవ్వచ్చు, సర్టిఫికేట్స్ అవ్వచ్చు, దట్ యు మే బి ఆస్క్డ్ టు ప్రొడ్యూస్. వాడు మాకు ప్రొడ్యూస్ చేయండి, మాకు సబ్మిట్ చేయండి, మీ యొక్క సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి అని అడుగుతాడు. కాబట్టి వాటన్నిటిని కూడా పేపర్స్ని లేనడిగితే సర్టిఫికేట్ని యూ హ్యావ్ టు ప్రిపేర్ దమ్ నీట్లీ ఇన్ ఎ ఫోల్డర్. ఒక ఫోల్డర్లో నీట్గా పెట్టేసి మీరు దగ్గర ఉంచుకోవాలి అని అర్థం. చెక్ ద ఇంటర్వ్యూ కాల్ లెటర్ సెంట్ టు యూ టు సీ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీథింగ్ యూ హ్యావ్ మిస్. ఇంటర్వ్యూ వాడికి వచ్చినప్పుడు నీకు ఒక కాల్ లెటర్ ఉంటుంది. యూ హ్యావ్ టు అటెండ్ అన్ ఇంటర్వ్యూ అండ్ సో డేట్, సో టైం అని ఉంటుంది. అందులో యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ సో సర్టిఫికేట్స్ అని ఉంటుంది. అందులో అంటే పలానా రోజు పలానా తేదీ ఐ మీన్ ఈ సమయంలో మీరు ఇంటర్వ్యూకి రావాలా పలానా దగ్గర అని చెప్తాడు. దాంతోపాటు యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ యువర్ టెస్టిమోనియల్స్ మీన్స్ సర్టిఫికేట్స్, అవి కూడా మీరు ప్రొడ్యూస్ చేయాలని అని ఉంటుంది. దట్ యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్ వన్స్ అగైన్ బిఫోర్ యూ ఆర్ ఫేసింగ్ అన్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు కాల్ లెటర్లో ఉన్నటువంటి ఆ సర్టిఫికేట్స్ ఏవైతే యూ జస్ట్ చెక్ వన్స్ అగైన్ వన్ బై వన్ అండ్ టిక్ ఇట్ వెదర్ యూ whether it is in the folder then tick mark, whether it is in the folder then tick mark, whether it is in the folder then tick mark. 10th క్లాస్ అప్పుడు ఉంది అంటే ఆ కవర్లో పెట్టి దాన్ని టిక్ పెట్టుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి అయిపోయింది. తర్వాత క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఇంకేమైనా ఉన్నాయా, ఓకే 1 2 3 ఇవి ఉన్నాయి కదా, అవి టిక్లు పెట్టేసి ఫోల్డర్లు పెట్టి. దట్స్ వై ఇలాగా arrange the papers or the certificates which you have to produce when the interviewer asks you. That's why check the interviewer's call letter sent to you and then see whether is anything you have missed. అందులో ఏమైనా మిస్ అయి ఉంటే అవి మనం పెట్టుకోవడానికి గాను ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కూడా ముందుగా అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యి బాబు హాల్ టికెట్ మర్చిపోయి ఎగ్జామ్కి వచ్చేస్తుంటాం కదా, అలాగే అయిపోతుంది. ఆ సర్టిఫికేట్ తేలేదు, వాళ్ళ ఫోటోలు తేలేదు, ఇవన్నీ కూడా మరి కాక్ అండ్ బుల్ స్టోరీస్ లాగా మనం చెప్పుకోకూడదు. ఇట్స్ క్లియర్. ఇంకా మరొకటి ఏంటంటే అది మనం అక్కడ జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. అదేవిధంగా వేర్ సంథింగ్ ఫార్మల్ అండ్ కంఫర్టబుల్ ఫర్ ద అకేషన్. అకేషన్కి షూట్ అయినట్టుగా వేర్ సంథింగ్ ఫార్మల్, వేర్ సంథింగ్ ఫార్మల్గా ఉండాలి. వేర్ సంథింగ్ ఫార్మల్ అండ్ కంఫర్టబుల్ డ్రెస్ అన్నది, కంఫర్టబుల్ ఫర్ ది అకేషన్ సూట్ అయినట్టుగా ఫార్మల్ డ్రెస్సులు వేసుకోవాలా, కంఫర్టబుల్గా ఉండాలి. మరి అక్కడికి వెళ్ళి గట్టి పట్టేసినవి గట్టి టైట్ ప్యాంట్లు వేసుకెళ్ళేవనుకోండి, కదలేవు మెదలేవు అనీజీగా ఉంటుంది. అర్థమవుతుంది కదా. అప్పుడు వాడు అడిగినటువంటి ప్రశ్నపై కాన్సన్ట్రేషన్ కాకుండా చిరాకు వచ్చేసి అదో రకంగా ఉంటుంది మన యొక్క వే ఆఫ్ డ్రెస్సింగ్ వల్ల. అందువల్ల బీ కంఫర్టబుల్, బీ ఫార్మల్ when you are facing an ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నప్పుడు అలాంటివన్నీ ముందే చక్కగా చేసుకోవాలన్నమాట. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ప్లాన్ టు రీచ్ ద ప్లేస్ ఐ మీన్ ప్లేస్ ఆఫ్ ఇంటర్వ్యూ a little earlier as this will give you time to familiarize yourself with your surroundings and to relax. మన వాళ్ళందరూ ఏంటంటే బాగా టైం పాటిస్తూ ఉంటారు. పాటించడం అంటే 10 గంటల కాలేజ్ అంటే 10:30కు 11కు రావడం కదా. ఎక్కడైతే మన మాస్టర్ అయితే అడుగుతారు, ఒక మాస్టర్ ఎవడో అడుగుతారు, మిగతా అడగరు కదా. ఎప్పటికి వచ్చినా పర్లేదు, ఇది పెళ్ళికి వచ్చినట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చిన టైంకి వస్తారు,
తింటారు, చిన్న అక్షంతలు వేసి పారిపోతుంటారు. ఇది ఇంటర్వ్యూ కదా, అక్కడ టైం పాటిస్తే మరి అలా అవ్వదు కదా, ఇండియన్ టైమింగ్ ప్రకారం వెళ్ళకూడదు. అదే మనకి దరిద్రం అనమాట. మనం ఏం చేయాలా, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ నాట్ వెయిటింగ్ ఫర్ యువర్స్ టర్న్. నువ్వు ఎప్పటికి వస్తావా అని వాళ్ళు వెయిట్ చేయరు కదా, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దెమ్. వారి కోసం మనం వెయిట్ చేయాలా. అందువల్ల ఏం చేయాలంటే టైం షెడ్యూల్ కంటే 2 or 3 hours బిఫోర్గా ఎక్కడికైతే మనం ఇంటర్వ్యూకి ప్లేస్కి వెళ్ళాలో అక్కడికే వెళ్ళిపోతే కాసేపు రెస్ట్ తీసుకుని అడుగుంటుంది. అదేవిధంగా అక్కడ సరౌండింగ్స్కి కొంచెం అలవాటు పడుతుంటాం అనమాట, అంటే ఫెమిలియారిటీ కోసం కదా. కొత్తగా ఉండకూడదు, అప్పుడు వెళ్తే అంత కొత్తగా ఉంటుంది. 1 గంట ముందు, 2 గంటల ముందు వెళ్ళాం అనుకోండి, ఆ ఏరియా అంతా తిరిగి అడుగుంటే కొంచెం నీలో ఉన్న ఆ ఫియర్నెస్ అంతా పోతుంది. దట్స్ వై plan to reach the place where the interview is going to conduct a little earlier. This will give you some energy, some time to familiarize yourself with your surroundings. Otherwise it gives you some kind of relax. అది మీకు కొంత రిలాక్షన్ కూడా ఇస్తుంది కాబట్టి మీరేం చేయాలంటే కాస్త ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అది ఇంటర్వ్యూ సమయంలో అది ఖచ్చితంగా మనం ఆలోచించాలి. ఇంకా వన్ మోర్ థింగ్, థింక్ పాజిటివ్లీ. ఇది చూడండి, థింక్ పాజిటివ్లీ. ఎప్పుడు కూడా మనము ఆప్టిమిస్టిక్గా ఉండాలి, పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. థింక్ పాజిటివ్, ప్లెజెంట్ థాట్స్ ఉండాలి, మంచి థాట్స్ ఉండాలి. అండ్ ట్రై టు రెగ్యులేట్ యువర్ ఫీలింగ్స్, ట్రై టు రెగ్యులేట్ యువర్ బ్రీతింగ్ టు రిమైన్ కామ్. పాజిటివ్ థింక్ చేయాలా, ప్లెజెంట్ థాట్స్ ఉండాలా, రెగ్యులేట్ యువర్ బ్రీతింగ్. అంటే బ్రీతింగ్ని ఒకసారి రెగ్యులేట్ చేసుకోవడం అంటే ఏంటంటే పరిగెడుతూ ఒకసారి ఆయాసం లాగా ఉంటుంది కదా, అయిపోతుంటాం కదా, అలా కాకుండా రిలాక్స్డ్గా ఉండడం వల్ల, బ్రీతింగ్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల, రెగ్యులేట్ చేయడం వల్ల అప్పుడేమవుతుంది, యూ రిమైన్ కామ్. అప్పుడు కామ్గా నువ్వు ఉండగలవు. అండ్ యువర్ మైండ్ ఫోకస్ ఆన్ ద ఇంటర్వ్యూ. అవన్నీ కూడా చక్కగా జరుగుతాయి. కాబట్టి థింక్ పాజిటివ్, థింక్ ప్లెజెంట్. యూ హ్యావ్ టు బీ ప్లెజెంట్గా ఉండాలి, ప్లెజెంట్ థాట్స్లు మీ దగ్గర ఉండాలి, రెగ్యులేట్ యువర్ బ్రీతింగ్స్ టు రిమైన్ కామ్. అర్థమవుతుంది కదా. సో దీస్ ఆర్ ది స్టెప్స్ ఆర్ దీస్ ఆర్ ది పాయింట్స్ టు బి నోటెడ్ బిఫోర్ గోయింగ్ టు ఇంటర్వ్యూ. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఏం చేయాలో మీకు చెప్పాను. సబ్జెక్ట్ పై బ్రష్ అప్ చేసుకోవాలి ప్రతిరోజు కూడాను. ఆ యొక్క ఏ సబ్జెక్ట్ పై అయితే మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేస్తాం దానిపై అప్డేట్స్ ఉండాలని చెప్పాను. కొన్ని క్వశ్చన్స్ ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 or 6 ఇచ్చాను. అదేవిధంగా ఫార్మల్ డ్రెస్ వేసుకుని ఉండాలా, పాజిటివ్గా ఉండాలా, ప్లెజెంట్గా ఉండాలా. ఇవన్నీ కూడా ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీరు ఎలా ఉండాలి అని నేను చెప్పుకోవచ్చు. లెట్ మీ డిస్కస్ రైట్ నౌ వైల్ ఫేసింగ్ అన్ ఇంటర్వ్యూ. అసలుకి ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి కూడా మనం మాట్లాడుకుందాం. ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి, ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నప్పుడు అంటే వైల్ యు ఆర్ ఫేసింగ్ అన్ ఇంటర్వ్యూ, అప్పుడు మీరు ఎలా ఉండాలి అది వేరే దాంట్లో రాస్తుంటాను. ఫేసింగ్ అన్ ఇంటర్వ్యూ, ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి, ఏం చేయాలి? ముఖ్యంగా వెయిట్ ఫర్ యువర్ నేమ్ టు బి అనౌన్స్డ్. వెయిట్ ఫర్ యువర్ నేమ్ ఈజ్ వెయిట్ ఫర్ యువర్ నేమ్ టు బి అనౌన్స్డ్. వెయిట్ ఫర్ యువర్ నేమ్ టు బి అనౌన్స్డ్. వెయిట్ ఫర్ యువర్ నేమ్ టు బి అనౌన్స్డ్. మీ పేరు వచ్చినంత వరకు, అనౌన్స్ చేసినంత వరకు యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ యువర్ నేమ్ టు బి అనౌన్స్డ్. మీకు ఎప్పుడైతే వాళ్ళు మీ పేరు పెట్టి అనౌన్స్ చేస్తారో అంతవరకు మీరు వెయిట్ చేయాలి. అండ్ నాక్ ఆర్ సీక్ పెర్మిషన్ బిఫోర్ యు ఎంటర్. అండ్ నాక్ చేయడం అంటే అండ్ నాక్, KNO, డోర్ని తట్టండి. డోర్ని తట్టండి, నాక్ చేయడం. అదర్వైజ్ కాల్డ్ ఆర్ seek permission. Excuse me or polite request. అది రిక్వెస్ట్, పర్మిషన్ కోసం. Is it knock door, otherwise
సీక్ పర్మిషన్ బిఫోర్ యు ఎంటర్. మీరు లోపలికి ఎంటర్ అయ్యే ముందు తలుపు తట్టడం కానీ వారి యొక్క పెర్మిషన్ తీసుకొని కానీ లోపలికి ఎంటర్ అవ్వాలి. అది కూడా ఇప్పుడు వెన్ యువర్ నేమ్ ఈజ్ అనౌన్స్డ్, మీ పేరు ఎప్పుడైతే చదువుతారో చదివిన వెంటనే నాకు పిలిచారు కానీ గబీమా లోపలికి వెళ్ళకపోకుండా దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ సార్ అని కానీ లేనడిగితే నా డోర్ని లాక్ చేయడం కానీ నాక్ చేయడం కానీ తట్టడం కానీ చేయాలా. అంతేగాని వెంటనే మనము పారిపోవడానికి అంటే లోపలికి వెళ్ళడానికి చూడకూడదు. అర్థమవుతుంది కదా. వెంటనే వాడు పిలిచాడు కదా అని మనం వెళ్ళిపోకూడదు. వెళ్ళకుండా ఏం చేయమని చెప్పాను మీకు, వాడు పిలిచినంత వరకు వెయిట్ చేయండి, తర్వాతను తలుపు తట్టండి, లేకపోయినా అడిగితే వారి యొక్క పెర్మిషన్ని తీసుకోండి, అప్పుడు మాత్రం లోపలికి ఎంటర్ అవ్వాలి. లోపలికి ఎంటర్ అయ్యో వెళ్ళిన వెంటనే ఏం చేయాలంటే గ్రీట్ చేయడం అంటే తెలుసు కదా, గ్రీట్ ద పీపుల్. యా అంటే లోపలికి వెళ్ళిన వెంటనే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అనుకుంటాం కదా, అలాగా గ్రీట్ ద పీపుల్ ఇన్ ద రూమ్. Greet the people in the room formally. Greet the people in the room formally. రూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఫార్మల్ గా గ్రీట్ చేయాలి, బట్ ఇన్ ఎ ప్లెజెంట్ మేనర్. చాలా సంతోషకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి మేనర్స్ తో రూమ్ లో ఉన్నటువంటి ఇంటర్వ్యూలో ఎవరైతే కండక్ట్ చేస్తారో ఎక్కడైతే కండక్ట్ చేస్తున్నారో అందరినీ కూడా మనం చాలా ప్లెజెంట్ మేనర్గా వాళ్ళందరికీ మనం గ్రీట్ చేయాలి అని అర్థం. అర్థమవుతుంది కదా. అది అంటే ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు డు నాట్ సిట్ డౌన్ అంటిల్ యు ఆర్ ఆస్క్డ్ టు సిట్. డు నాట్ సిట్ డౌన్ అంటిల్ యు ఆర్ ఆస్క్డ్ టు సిట్. మీకు అర్థమైపోయింది ఈ సెంటెన్స్. డు నాట్ సిట్ డౌన్ అంటిల్ యు ఆర్ ఆస్క్డ్ టు సిట్. ఏంటట చెప్పండి ఎవరు? అడగకుండా కూర్చోకూడదు. యా, డు నాట్ సిట్ డౌన్ అంటిల్ యు ఆర్ ఆస్క్డ్. నో అడగకుండా కాదు, డు నాట్ సిట్ డౌన్, వాళ్ళు చెప్పకుండా కూర్చోకూడదు. అది మీరు వెళ్తారు లోపలికి, గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తారు, అందరు నమస్కారం చేస్తారు, చేసే వెంటనే మనం కూర్చోకూడదు, వాళ్ళు చెప్పాలా టేక్ యువర్ సీట్ అంటారు, వాళ్ళే కూర్చోండి అని అంటారు కదా. కూర్చోండి అంతే, తప్పుడు కూర్చోాలా. వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేస్తారు, ఇది కూర్చుంటాడా, మనం కూర్చోమన్నంత వరకు ఏం చేస్తారో అలా అబ్జెక్ట్ చేస్తుంటారు కదా. కావాలని వాళ్ళు కొన్నిసార్లు కూర్చోమని చెప్పకపోవచ్చు కదా, వాళ్ళు చెప్పలేదు కదా, మర్చిపోయినట్టుకున్నారు కదా అని మనం సడన్గా కూర్చోకూడదు. వీ హ్యావ్ టు వెయిట్. వెన్ యు ఆర్ ఆస్క్డ్ టు సిట్ దెన్ యూ సిట్, దెన్ ఓన్లీ యూ సిట్. వాళ్ళు అడిగిన తర్వాత మాత్రమే మనం కూర్చోవాలి తప్ప ముందుగా వాళ్ళకి ఏం అనుకోకుండా మనమే ముందు అక్కడికి వెళ్ళి కూర్చోకూడదు, ఎందుకంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. ఇజ్ ఇట్? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ వన్, లుక్ ఎట్ ది ఇంటర్వ్యూస్. లోపలికి వెళ్ళిపోతారు, అదే మీరు బయట కూర్చుంటారు, బయట కూర్చున్న తర్వాత వాళ్ళు మీ పేరు అనౌన్స్ చేస్తారు, అనౌన్స్ చేసిన తర్వాతను డోర్ నాక్ చేస్తారు, లేకపోతే ఎక్స్క్యూజ్ మీ అంటారు, లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరికంటే కొన్ని గ్రీట్ చేస్తారు, ప్లెజెంట్ గ్రీట్ చేస్తారు, తర్వాత వారికి కూర్చోమంటే కూర్చుంటారు. యా, లుక్ ఎట్ ది ఇంటర్వ్యూస్. ఎవరైతే మీకు ఇంటర్వ్యూ చేస్తున్నారో వారిని అందరినీ చూడండి. లుక్ ఎట్ ది ఇంటర్వ్యూస్. లుక్ ఎట్ ది ఇంటర్వ్యూస్. ఎవరైతే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారో వారికి చూడండి. లుక్ ఎట్ ది ఇంటర్వ్యూస్. ఇంటర్వ్యూ చేసిన వారికి చూడండి. Be cautious about making eye contact while the person speaking to you and maintaining a proper eye contact. డెఫినెట్గా అక్కడ చాలా కాన్షియస్తో ఉండాలి. ఏంటంటే మీ యొక్క ఐ కాంటాక్ట్ అనేది చాలా అవసరం. మేకింగ్ ఐ కాంటాక్ట్ విత్ ద పర్సన్ స్పీకింగ్ టు యూ. అందులో ఒక నలుగురు ముగ్గురు ఎంతమంది ఉంటున్నారు కదా, అందులో మీతో ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ వ్యక్తితో మీరు డెఫినెట్గా ఐ కాంటాక్ట్ అనేది చాలా అవసరం. బీ కాన్షియస్ అబౌట్ మేకింగ్ ఐ కాంటాక్ట్. అయినా బీ కాన్షియస్. Be conscious. It depends. Be conscious about making eye contact
eye contact, huh? With the eye contact with the person, eye contact with the person speaking to you, speaking to you, and maintaining a proper and relaxed body posture. And steady tone of voice. It should not be either too loud, which should not be either too loud or or too soft. This is good. మీరు అడిగిన వెంటనే ఎవరైతే ఏ పర్సన్ అయితే మీతో ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారో అందరూ ఒకసారి మాట్లాడారు, 1 by 1 మాట్లాడతారు కదా, అలా మాట్లాడుతున్న సమయంలో మీరు ఏం చేయాలా, ఐ కాంటాక్ట్ని ఖచ్చితంగా వాడిపై పెట్టి ఉండాలి, మెయింటైన్ చేస్తుండాలి, రిలాక్స్డ్ పోస్చర్స్లో ఉండాలి, మీ యొక్క టోన్ అంది స్టడీగా ఉంచుకోవాలి. దట్ షుడ్ నాట్ బి ఐదర్ టూ లౌడ్ ఆర్ టూ సాఫ్ట్. అది మరి గట్టిగా సౌండ్ ఉండకూడదు, అలాగని మీ యొక్క సౌండ్ అంది మరీ సాఫ్ట్గా కూడా ఉండకూడదు. అది మన మైండ్లో పెట్టుకోవాలి. ఇవన్నీ కొన్ని ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు విషయాలు మీకు చెప్తూ ఉన్నాను. రిమెంబర్, ఒకటి గుర్తుపెట్టుకోండి, నాట్ టు ఇంటరప్ట్ ది ఇంటర్వ్యూ. ఎవడైతే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారో వారికి మీరు, నేను తెలుగులో చెప్తున్నాను, ఇంగ్లీష్లో కూడా చెప్తున్నాను, రిమెంబర్ నాట్ టు ఇంటరప్ట్ ది ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ ఎవరైతే చేస్తారో వారికి ఇంటరప్ట్ చేయకూడదు, ఆటంకపరచకూడదు, డిస్టర్బ్ చేయకూడదు. అలో హిమ్ టు ఫినిష్ స్పీకింగ్ బిఫోర్ యూ రెస్పాండ్. మాట్లాడుతున్న మధ్యలో మనం మాట్లాడకూడదు. వాళ్ళు ఏమైతే మాట్లాడుతున్నారో ఆ మాటలంది కంప్లీట్ చేయాలి. లెట్ దెమ్ స్పీక్ రైట్ ఫస్ట్, లెట్ దెమ్ కంప్లీట్ బిఫోర్ యూ రెస్పాండ్. మీరు రెస్పాండ్ అయ్యే ముందు ఆలోచించాలి, ఏంటి వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మనం దానికి డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళు అంత అయిపోయిన తర్వాత ఎందుకు ఆన్ చేస్తారు? ఝాన్సీ మ్యూట్ ఆఫ్ చే. ఝాన్సీ మంచి పాట వేసినారు. రికార్డ్ అవుతుందమ్మా ఇది. ఝాన్సీ ఎందుకు మాటి మాటికి అలాగా? ఇది రికార్డ్ అవుతుంది కదా, మధ్య మధ్య ఆన్ చేస్తావు అలాగా, రికార్డ్ అవుతుంది అది. ఇది నేను అక్కడ గవర్నమెంట్ వాళ్ళకి ఇది పోస్ట్ చేయాలా. సో రిమెంబర్ నాట్ టు ఇంటరప్ట్. లెట్ మీ రైట్ ఇట్ నౌ. రైట్ ఇట్. రిమెంబర్ నాట్ టు ఇంటరప్ట్ the interviewer. And allow them. దమ్ అంటే ఇంకెవరు అక్కడ హీ అవ్వచ్చు, లేనది అలో హిమ్, లేడీ అయితే అలో హర్ టు ఫినిష్ స్పీకింగ్ బిఫోర్ యూ రెస్పాండ్. మీరు రెస్పాండ్ అయ్యే ముందు వాళ్ళు ఏమైతే మాట్లాడుతున్నారో దాన్ని మీరు జాగ్రత్తగా వినండి తప్ప మధ్య మధ్యలో వారికి మనము డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళు చెప్తున్నప్పుడు చూడండి, మీరు ఎలా ఉండాలంటే లిజన్ వెరీ కేర్ఫుల్లీ టు ది ఇంటర్వ్యూస్ క్వశ్చన్స్ అండ్ కామెంట్స్. వారు ఏ ప్రశ్నలు అయితే అడుగుతున్నారో ఆ విధంగా మీరు డెఫినెట్గా చాలా జాగ్రత్తగా వారు అడిగినటువంటి క్వశ్చన్ని వినాలి, కామెంట్స్ని వింటుండాలి. ఇజ్ ఇట్? వాళ్ళు ఏదో అడుగుతుంటారు కదా, ఆ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా వినాలా. ఎక్స్క్యూజ్ మీ సార్, పార్డన్ మీ సార్, సారీ సార్,
నాకు వినబడలేదు సార్, మళ్ళీ ఒకసారి చెప్పండి సార్, అలా అంతవరకు తెచ్చుకోకూడదు. ముందే లిజన్ కేర్ఫుల్లీ టు ది ఇంటర్వ్యూస్ క్వశ్చన్స్ అండ్ కామెంట్స్ అండ్ స్పీక్ క్లియర్లీ. మనం ఏదైనా మాట్లాడాల్సి చాలా క్లియర్గా మాట్లాడాలి. అంటే మోడరేట్ పేస్ టు అవాయిడ్ హ్యావింగ్ ఎనీవన్ రిపీట్ దెమ్సెల్వ్స్. మళ్ళీ మళ్ళీ చెప్పండి అని అనకుండా ఉండాలంటే ముందే చక్కగా వినియాలి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే స్పీక్ క్లియర్లీ, చాలా క్లియర్గా మనము మాట్లాడుకోగలగాలి. లేనడిగితే ఇబ్బంది అయిపోతుంది. అర్థమవుతుంది కదా? 1 or 2 పాయింట్స్, దెన్ ఐ విల్ క్లోజ్. 1-2 పాయింట్స్ చెప్పాక నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఒకవేళ ఇఫ్ యూ లిజన్ వెరీ కేర్ఫుల్లీ, మీరు బాగా విన్నారు, ఇప్పుడే చెప్పాను బాగా వినమన్నాను. లిజన్ కేర్ఫుల్లీ టు ది ఇంటర్వ్యూస్ క్వశ్చన్స్, అదర్వైజ్ కాల్ కామెంట్స్ అండ్ స్పీక్ క్లియర్లీ. ఒకవేళ విన్నప్పుడు కూడాను ఇన్ కేస్ యూ డి నాట్ హియర్ క్వశ్చన్స్, you do not hear a question you are asked, if you are not understand it, వాళ్ళు ఏదైతే ప్రశ్న అడిగారో అది మీకు వినిపించలే, ఇన్ కేస్ యూ డు నాట్ హియర్ ఎ క్వశ్చన్, మీకు ఏదైతే అడిగారో అది మీకు వినబడలే, ఆర్ ఇఫ్ యూ డు నాట్ అండర్స్టాండ్ ఇట్, ఒకవేళ వినబడిన క్వశ్చన్కి సంబంధించి మీకు ఏదో అర్థం, ఏదో ఎక్కడ తేడాగా ఉంది మీకు అర్థం అవ్వలే, ఇఫ్ యూ డు నాట్ అండర్స్టాండ్ ఇట్, you could politely ask for it to be repeated or to be explained. ఒకవేళ మీకు కానీ వినబడకపోయినా, వినబడి మీకు అర్థం కాకపోయినా ఏం చేయాలా? యూ కుడ్ పొలైట్లీ ఆస్క్ ఫర్ ఇట్ టు బి రిపీటెడ్. సార్ ఏమనుకోకండి సార్, అది మళ్ళీ ఒకసారి చెప్పండి అని మనం అడగొచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయండి అని మనం అడగొచ్చు. ఎలా అడుగుతారు? ఐఎమ్ సారీ బట్ యూ కుడ్ రిపీట్ ద క్వశ్చన్ ప్లీజ్. రాస్తాను ఒక ఎగ్జాంపుల్. ఐఎమ్ సారీ, I'm sorry. Could you repeat the question, please? Could you repeat the question? Could you repeat the question, please? క్షమించండి, నాకు మీరు అడిగినటువంటి ప్రశ్న ఒకసారి చెప్పగా ఒకసారి రిపీట్ చేస్తారా? సారీ, కుడ్ యూ ప్లీజ్ రిపీట్ ద క్వశ్చన్ ప్లీజ్. ఇంకా అనొచ్చు, ఐఎమ్ సారీ అనుకోండి, ఐఎమ్ అఫ్రైడ్, ఐఎమ్ నాట్ ష్యూర్ వాట్ యు మీన్. వన్ మోర్, ఐఎమ్ అఫ్రైడ్, ఐఎమ్ సారీ, లేదా ఐఎమ్ అఫ్రైడ్, ఐఎమ్ నాట్ ష్యూర్, I'm not sure what you mean. మీరేమన్నారో నాకు అర్థం అవ్వలే. Are you asking me? Could you clarify the question, please? Could you clarify the question, please? ఇలాంటి ప్రశ్నలు మనం అడగొచ్చాడు మధ్యలో. ఎప్పుడైనా అలాగా మనకి అర్థం అవ్వకపోయినా, వినబడకపోయినా మనం ఈ రకమైనటువంటి కాన్సెప్ట్స్తో మనం ముందుకు వెళ్ళచ్చు. అర్థమైందా క్లాస్ అనేది? ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ స్కిల్స్, ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ స్కిల్స్. ఇవి మనం చాలా జాగ్రత్తగా మనము నేర్చుకోవాలి. ఓకే, లెట్ మీ స్టాప్ దిస్ రైట్ నౌ. ఇది ఇప్పుడు మీకు క్లోజ్ చేస్తూ ఉన్నాను. ఓకేనా? ఓకే సార్.